అంటే నేను విజయ్ కుమార్ గారు సార్ మీరు ఆఫీసర్ కాబట్టి అడుగుతున్నాను. అంటే మీరు చెప్పినన్ని అంటే ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత మహిళలకి శక్తి ఇవ్వాలి అని అన్నారు కదా! ఏ విధంగా చేస్తే బావుంటుందంటారు? ఏ విధంగా? మీకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే హ్మ్. ల్యాండ్ ఈజ్ ఏ రిసోర్స్ అండి. ఓకే అండి. ఇప్పుడు ఈరోజు ఈ ఈ వీళ్ళు దొంగతనంగా డబ్బు సంపాదించడానికి ఏ మార్గంగా ప్రయత్నం చేస్తున్నారు? మేము 99 పైసలకి ఇస్తాం, రూపాయికి ఇస్తాం, భూములు ఇస్తామని కోట్ల నిధులు ఉన్న వాళ్ళకి ఉచితంగా భూములు ఇస్తున్నారు. హ్మ్. ఎందుకు అంటే బికాజ్ ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ రిసోర్స్. అది మనకు ఎంతో ఆస్తిని, గౌరవాన్ని, ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి భూమి ఎవరికి ఇవ్వాలని నేనంటానంటే పేదవాళ్ళకి ఇవ్వాలి. హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని రీడిస్ట్రిబ్యూట్ చేయండి. హ్మ్. ఎక్కువ భూములు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని తక్కువ భూమి లేని వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు స్మాల్ హోల్డింగ్స్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు 1 ఎకరమే ఉంటే మీరు దాన్ని సాగు చేస్తారు, ప్రాపర్గా సాగు చేస్తారు. మీ దగ్గర 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు మీరు సాగు చేయలేరు. హ్మ్. అప్పుడు ల్యాండ్ అవుట్పుట్ పెరుగుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే దాని అవుట్పుట్ పెరుగుతుంది, ప్రాపర్ యూటిలిటీలోకి వస్తుంది. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ కావాలని కోరుకుంటున్నాం. మన వాళ్ళే చదువుకుని నిరుద్యోగులు బోళంతమంది ఉన్నారు. స్మాల్ మీడియం సెక్టర్లో అనేక రకాల స్టార్టప్ కంపెనీలు పెట్టవచ్చు. అలా పెట్టే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా నిలబడగలిగితే 4 ఉద్యోగాలు ఇస్తారు. వాడు ఒక ఫ్యాక్టరీ పెడితే 10 మందికి ఇస్తాడు. అలా 10 మంది ఫ్యాక్టరీలు పెడితే 100 మందికి జాబ్స్ వస్తే ఈ 10 కుటుంబాలతో పాటు 100 కుటుంబాలు కూడా ఎదుగుతాయి. అలా తమ కాళ్ళ మీద తాము నిలబడే దారి చూపించాలి ప్రభుత్వం అన్నది మా వాదన. ఎప్పుడు మమ్మల్ని బెగ్ చేసుకునే విధంగా చేస్తాము అనేది వాళ్ళ వాదన. అంటే మా చుట్టూ తిరగండి, మేము ఇస్తాం. ఇప్పుడు అమ్మఒడి 15,000 ఇస్తే అతను ఓటేశారు. ఒక్కడికి కాదు నేను 4గురికి ఇస్తానంటే ఇతను ఓటేశారు. అంటే ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు? ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేద్దాం అన్న ఆలోచనని రేకెత్తిస్తున్నారు, దాన్ని నేర్పిస్తున్నారు. అయితే ఆ రోజు 15,000 తీసుకున్న వాళ్ళు ఈ రోజు 30,000 తీసుకున్న వాళ్ళు వాళ్ళ స్థితి ఏమైనా మారిందా? వాళ్ళ పేదరికంలో మార్పు ఏమైనా వచ్చిందా? వాళ్ళు నివసించే విధానంలో కానీ, తినే తిండిలో కానీ, వాడే వస్తువుల్లో కానీ, వాళ్ళ ఇంటికి వచ్చే ఆదాయంలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు రానప్పుడు నువ్వు 15 ఇస్తే 45 ఇస్తే ఎక్కడున్నాడు అక్కడే ఉంటున్నాడు కదా. మనం ఏమంటాం? వాడు పైకి లేపంటున్నాం. అతనికి గుడిసెలో ఉన్నవాడికి మేడం అంటున్నాం. మేడలో ఉన్నవాడు బంగ్లాలోకి మూవ్ అవ్వాలి. అలా ఎకనామిక్ ఎదిగే విధంగా ప్రయత్నం చేయండి అంటున్నాం. అది చేయటం లేదు కదా. గుడిసెల్లో ఉన్నవాడు గుడిసెలోనే ఉంటున్నారు. అతను 15 ఇస్తే తీసుకున్నారు, వీళ్ళు 30 ఇస్తే తీసుకుంటున్నారు. అది 15 రోజులు వస్తే ఇది 30 రోజులు వస్తుంది, అంతే తేడా. అధికారంలో ఉన్న వాళ్ళు మీలాగా ఎందుకు ఆలోచించట్లేదు సార్? ఏంటి ప్రాబ్లం అంటారు? చక్కగా మీరు చెప్పింది నిజంగా మీరు చేసినట్లయితే అందరూ అభివృద్ధి చెందుతారు, మళ్ళీ ఎప్పుడు వాళ్ళే వస్తారు అధికారంలోకి. కానీ మీలాగా ఎందుకు ఆలోచించట్లేదు అన్న? ఎందుకంటే వీళ్ళ ఆధిపత్యం చెల్లాలి అని అంటే వీళ్ళు ఎప్పుడు వాళ్ళ చుట్టూ అయ్యా అని అడుక్కునేటట్టుగానే ఉండాలి. అప్పుడే సో వీళ్ళు వస్తువులుగా, ఓటు యంత్రాలుగా చూసినంత కాలం వీళ్ళ ధోరణి మారదు. వాళ్ళు మనుషులే, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి, ఆత్మగౌరవంతో జీవించాలి అని చూసే ధోరణి వచ్చినప్పుడు మారుతుంది. సో వీళ్ళకి ఎప్పుడు వాళ్ళు చెప్పు చేతులు ఉండాలి, వాళ్ళకంతా బానిసలుగా ఉండాలి, దాసోహమై ఉండాలి. ఎందుకంటే వాళ్ళ జులుం చెల్లుబాటు కావాలి. అందుకే చేయరాళ్ళు. తెలియక కాదు, చేతగాక కాదు, లేదా తెలివిలేక కాదు. అంటే ఇన్ని దొంగ పనులు చేసిన వాళ్ళకి ఈ మంచి పనులు చేయడం చేతగాక ఏం కాదు. బట్ మంచి పనులు చేసి ఎదిగిపోతే వాడికి తెలివిని, జ్ఞానాన్ని మనం పేదవాడికి ఇచ్చేస్తే వాడు ప్రశ్నిస్తాడు, మనం నిలదీస్తాడు. అలాంటి పరిస్థితి మనం ఏం తెచ్చుకోవాలి? మనం ఏం చెప్పామో అది చెప్పినట్టు విని పడి ఉండేవాడు కావాలి మనకి అనేది వాళ్ళ ఆలోచన.